హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా. సో ఫ్రీగా ఎవరికి రీడింగ్ అయితే ఉండదు, ఫీజ్ పే చేయాల్సిందే అండి, ఓకేనా. ఫీజ్ పే చేసి రీడింగ్ తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, ఓకేనా. మరి మనం చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియకండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజెల్స్ గైడ్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకొని హ్యాపీగా మీరు చూడొచ్చు, ఓకేనా. అండ్ ఇది జనరల్ రీడింగ్ అని మాత్రం అర్థం చేసుకోండి, పర్సనల్ రీడింగ్ కాదు, ఓకే. ఓకే, చేసర్, రిమైనింగ్ సైన్, రన్నర్, కన్వర్సేషన్, సీక్రెట్స్, రిగ్రెట్, ఈగో, సెల్ఫ్ లవ్. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి కూడా డెస్టినీ వచ్చింది, ఓకే. సో క్లారిఫికేషన్ చేద్దామా. క్లారిఫికేషన్ ఎలాంటి కార్డ్స్ రాబోతున్నాయి చూద్దాం, ఓకే. చేసర్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, చేసర్ కార్డ్కి క్లారిఫికేషన్. టూ ఆఫ్ పెంటికల్స్ అండి. ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అంటే, నువ్వు ప్రతిదానికి ఎందుకు చేసేస్తున్నావు వాళ్ళని, నువ్వు అలా చేసేయడం కరెక్ట్ కాదు, అలా బతిమిలాడుకోవడం కరెక్ట్ కాదు, ఓకే. నీకంటూ ఒక వాల్యూ ఉంటుంది కదా, నీకంటూ ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది కదా. సో దాన్ని మీరు కాపాడుకోకుండా మీ అంతలో మీరే ఎందుకు చీప్ అయిపోతున్నారు ఈ పర్సన్ దగ్గర, మీ వాల్యూ మీరు ఎందుకు తగ్గించుకుంటున్నారు అని యూనివర్స్ చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారంటే, ఈ పర్సన్ని నేను ఇంతగా బతిమిలాడుతున్నాను, ఇంతగా ఏడుస్తున్నాను, ఇంత వేడుకుంటున్నాను, పైగా నేను ఏమీ తప్పు చేయలేదు, సో తన గురించి ఏడుస్తున్నాను, తన గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, కానీ పర్సన్కి నా బాధ అర్థం కావట్లేదా అని మీరు అనుకుంటున్నారనమాట. సో మీ బాధ మీదే, కానీ ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే, నువ్వు అలా చేసేయడం కరెక్ట్ కాదు, నువ్వు సెల్ఫ్ లవ్లో ఉండు అని యూనివర్స్ చెప్తున్నారు, ఓకే. ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండొచ్చు. మీ పర్సన్ మిమ్మల్ని సరిగా పట్టించుకోవడం లేదు, అండ్ మేబీ మూడు ముళ్ళ బంధానికి తను వాల్యూ ఇవ్వట్లేదన్నమాట, సరిగా కేర్ చేయట్లేదు. చాలామంది మీరు మ్యారేజ్ అయినా కూడా ఏదో ఉంటున్నామా అంటే ఉంటున్నాం అన్నట్టుగా ఉంటున్నారు కావచ్చు మీరు, ఓకే. అలాంటిది ఏదో చూపిస్తుందండి. రిమైనింగ్ సైన్ కార్డ్కి క్లారిఫికేషన్. రిమైనింగ్ సైన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఫైవ్ ఆఫ్ సోర్డ్స్, I miss your inside jokes.
ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా మిస్ అవుతున్నారంట మిమ్మల్ని. ఈ పర్సన్ ఓకే. మీరు వేసే జోక్స్ అండ్ తనని మీరు ట్రీట్ చేసే విధానం అండ్ మీరు తనని ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు. చాలా రొమాంటిక్‌గా తనతో మీరు ఉంటారు గదా! అవన్నీ తను చాలా మిస్ అవుతున్నారనమాట. మిస్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ అలాంటి రోజంటూ మళ్ళీ వస్తే బావుండేది కదా! అన్నట్టుగా తనకి చాలా హెడ్‌ఏక్ వస్తుందనమాట. ఆలోచించి, ఆలోచించి మేబీ మేమెలా కలుసుకుంటాము? కలిసి ఉంటామా లేదా? ఇంకా లైఫ్‌లో ఇంతేనా? అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచించి తనకి తలపోటొస్తుందనమాట. చాలా హెడ్‌ఏక్ వస్తుంది. తను భరించలేకపోతున్నారు. చాలా బాధలో ఉన్నారండి పర్సన్. ఓకే. ఇద్దరిది కార్మిక్ రిలేషన్ అయి ఉంటుంది. మీరు ఈ పర్సన్ గురించి ఎంతో చేశారు. కానీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు అనే బాధ గూడా ఉండొచ్చు. మీకు జస్టిస్ అనేది రాలేదు. నాకు న్యాయం జరగలేదు ఈ పర్సన్ విషయంలో అన్నట్టుగా మీరున్నారు. ఓకే. అక్కడ పర్సన్ తనలో ఎన్ని ఫీలింగ్స్, బాధలు అన్నీ ఉన్నా సరే మీ మీద, కానీ తను చెప్పలేని పరిస్థితులు అలా క్రియేట్ అవుతున్నాయన్నమాట. ఓకే. లోపల ఎంత బాధున్నా సరే దిగమింగుకొని నేను మామూలుగానే ఉన్నాను. అలా ఈ పర్సన్ తను ప్రవర్తిస్తా ఉండొచ్చు. రన్నర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. రన్నర్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఇంకా పారిపోవడం నా వల్ల కాదు. ఇక మీదట పారిపోలేను. ఈ బంధం నుంచి పారిపోలేను అని ఈ పర్సన్ మీతో చెప్తున్నారనమాట. ఇక్కడ ద లవర్స్ వచ్చింది. సోల్‌మేట్ కనెక్షన్ గూడా ఉంది. ఓకే. ఈ సోల్‌మేట్ ఈ బంధం నుంచి ఈ పర్సన్ పారిపోవాలి అనుకున్నారనమాట. ఓకే. అవసరం తీరగా ఉండి లేదా కొన్నిసార్లు ఈ పర్సన్ మీతో ఇలాంటి అవసరం తీరకపోయినా సరే, ఎందుకో ఈ పర్సన్ ఈ బంధాన్ని ఎండ్ చేసుకొని వెళ్ళిపోవాలి అని పర్సన్ చాలా సార్లు తను ట్రై చేశారు. ట్రై చేస్తా ఉండొచ్చు. గానీ ఈ పర్సన్ పారిపోలేరు. పారిపోయింది చాలు ఇక ఆగు అన్నట్టుగా యూనివర్స్ తనని అక్కడ స్టాప్ చేసేస్తున్నారు. తన అడుగనేది ముందు పడదనమాట. ఈ పర్సన్ ప్రతి సిట్యుయేషన్ నుంచి పారిపోతూనే ఉంటారు. ఏదైనా కమిట్మెంట్ అడిగారనుకోండి పారిపోతారు. తన మనసులో అసలేముంది అని మీరు అడిగినా సరే పారిపోతారు. ఎక్కడ కూడా ఈ పర్సన్ ఓపెన్ అవ్వరు. ఇద్దరి మధ్యలో చాలా ఆకర్షణ ఉంది. చాలా కేరింగ్ కూడా ఉంది. మీ కళ్ళల్లో ఒకరి మీద ఒకరికి ఆ కేరింగ్ కూడా ఉంది. ఆ బంధాన్ని ఎవరు విడదీయలేరనమాట. ఇద్దరు కలిసే ఉంటారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఇది సోల్‌మేట్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి. ఓకేనా? దీనిని ఎవరు విడదీయలేరనమాట. చాలా లవ్ ఉందండి పర్సన్‌కి అండ్ తన మనసుకి మీరు చాలా దగ్గరైపోయారు అనే ఫీలింగ్ కూడా ఈ పర్సన్‌కి ఉంది. కానీ కొన్నిసార్లు ఈ పర్సన్ భయపడి దూరంగా ఉన్నారు అనేది చూపిస్తుంది. ఓకే. కన్వర్సేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. కన్వర్సేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. కన్వర్సేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఎయిట్ ఆఫ్ కప్స్. మీ ఇంట్యూషన్ పవర్ అనేది పెరుగుతుంది. మీ లైఫ్‌లో మీరు ఒక బంధాన్ని ఎండ్ చేసుకొని ఉంటే, ఇంకొక బంధం అయితే రీబర్త్ అవ్వబోతుందనమాట. కొంతమందికి మీ పర్సనే తన వలన మీకు చాలా విసుగు వచ్చేసి మీరే ఎండ్ చేసుకుంటే, మళ్ళీ తనతోనే మళ్ళీ మీకు రీయూనియన్ అవుతుంది. ఎందుకంటే ఈ పర్సన్ అంటే మీకు పంచ ప్రాణాలండి. కాబట్టి పర్సన్ ఎన్ని తప్పులు చేసినా సరే మీరు యాక్సెప్ట్ చేస్తారు. తనని మీరు దూరం పెట్టలేరు ఎప్పటికి గూడా అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. మీరు పర్సన్ విషయంలో మాత్రం చాలా బాధపడ్డారు అనేది చూపిస్తుంది. సో, తన జ్ఞాపకాలన్నీ మీరు మర్చిపోవడానికి ట్రై చేస్తా ఉండొచ్చు ప్రెజెంట్ మూమెంట్‌లో. కానీ మర్చిపోలేరు అనేది చూపిస్తుంది. ఓకే. పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. ఒక్కసారైనా సరే మీ వాయిస్ వినాలి అని పర్సన్‌కి ఉందన్నమాట. ఓకే. ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్ అని ఉంది ఇక్కడ. ఓకే. అంటే ఒకసారి నీకు కాల్ చేసి అండ్ ఒకసారి నీ వాయిస్ వినాలి అని ఉంది అని పర్సన్ మనసులో ఉందన్నమాట. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు.
మీరేమో విసిగిపోతున్నారు లేదా అలసిపోతున్నారు. జీవితం అంటేనే అలసిపోతున్నారనమాట. మీ లైఫ్‌లో ఒక బంధం ఎండ్ అయిపోతుంటే, ఇంకొక బంధం అనేది రీబర్త్ అవుతుందనమాట. ఓకే. మళ్ళీ మీ లైఫ్ కొత్తగా స్టార్ట్ అవ్వబోతుంది. సో, చాలా హ్యాపీగా ఉంటారండి. మీ మనసుకి నచ్చిన పర్సనే మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే. ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా రావచ్చు మీ లైఫ్‌లోకి. సీక్రెట్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. సీక్రెట్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. 4 ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ మీతో ఏదో చెప్పాలి అని పర్సన్‌కి ఉందండి. మేబీ తన లైఫ్‌లో తను హ్యాపీగా లేరు. తను చాలా కష్టపడుతున్నారు. అండ్ మీకు తెలియకుండా ఈ పర్సన్ ఏదో తన మనసులో అయితే నిజం ఏదో ఉంది. ఓకే. తను బయట ఎంత హ్యాపీగా ఉన్నట్టుగా తను నటిస్తున్నా, తనలో చాలా బాధ అయితే ఉందన్నమాట. బయటకు చెప్పలేని బాధలు ఈ పర్సన్ తన మనసులో ఉంది. సో, ప్రతిదీ ఈ పర్సన్ మీతో చెప్పాలి, మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని కలుసుకోవాలి. ఒక ఛాన్స్ అనేది ఆ దేవుడు కల్పిస్తే బాగుండేది. మిమ్మల్ని కలుసుకొని సో, చాలా విషయాలు మీతో మాట్లాడాలి అని పర్సన్‌కి ఉందన్నమాట. ఓకేనా. రీగ్రెట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ద స్టార్ అండి. ఈ బంధాన్ని పర్సన్ తను యాక్చువల్‌గా తను బ్యాలెన్స్ చేసుకోలేక ఈ పర్సన్ మధ్యలో పారిపోయారు. ఇక్కడ రన్నర్ కూడా వచ్చింది కదా! సో, కానీ తను మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత చాలా రిగ్రెట్‌గా ఫీల్ అయ్యారంట. చాలా మంచి పర్సన్‌ని నేను దూరం చేసుకున్నాను. ఆ పర్సన్‌ని దూరం చేసుకున్న తర్వాత ఏ లైఫ్ అయితే కావాలి అని అనుకున్నానో, ఆ లైఫ్‌లో మరి హ్యాపీగా ఉన్నానా? అనే డౌట్ ఈ పర్సన్‌కి కలుగుతుంది. ఆ పర్సన్ ఆ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నారా? లేరు. హ్యాపీగా లేరు. తన కంటికి మీరు ఒక స్టార్ లాగా ఉన్నారనమాట. మీలో మీ మనసులో ఎంత బాధున్నా సరే మీరు ఎలాంటి బాధ లేదు అన్నట్టుగా మీరు ప్రతీదీ బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారు. మీ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ కావచ్చు, కొన్ని ఇంకేదైనా ఉండొచ్చు. ఓకే. మీ లైఫ్‌కి సంబంధించింది ఈఎంఐ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ప్రతీదీ మీరు బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్తున్నారు. దానికి పర్సన్ ఇప్పుడు తల దించుకుంటున్నారనమాట. నేను ఇదంతా ఎప్పటికీ నేను ఊహించలేదు. ఊహించలేకపోతున్నాను కూడా. ఇదంతా జరుగుతుంది అని అనుకోలేదు. ఈ పర్సన్ ఇలా ఉంటారు. ఇలా తన లైఫ్‌ని తన తలారా తను చేంజ్ చేసుకుంటారు అని అనుకోలేదు. లేదా ఈ పర్సన్ ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకోవడము, లేదా ఇంత ధైర్యంగా ఉండడము, ఇంత ధైర్యంగా తన జీవితంలో తను నిలబడడం అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తను ఏదో ఒక మూలన ఏడుస్తారు. పదే పదే తలుచుకుంటారు. నా అవసరానికి ఎప్పుడైనా అందుబాటులో ఉంటారు అని అనుకున్నాను. కానీ నేను అనుకున్నది వేరు. కానీ ఇక్కడ జరిగింది వేరు అన్నట్టుగా ఈ పర్సన్ చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారనమాట. ఇప్పుడు మీరు చాలామంది మీ లైఫ్‌లో మీరు గ్రోత్ అనేది చూస్తా ఉండొచ్చు. లేదా బ్యూటీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తా ఉండొచ్చు. అండ్ చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నారు మీరు. ఈగో. ఈగో కార్డ్‌కి క్లారిఫికేషన్. మీరు ఈ పర్సన్‌కి మీ ప్రేమంతా అందించాలి అని మీరు అనుకుంటారు. తనేమో ఈగోకి వెళ్ళిపోతారనమాట. తన ప్రయారిటీ వేరే ఉన్నాయి. ఈ కనెక్షన్ గురించి తను ఏం చేయాలో తనకు తెలుసు. కానీ 24 గంటలు నీ గురించి ఆలోచించాలి, నీతోనే ఉండాలంటే అవ్వదు. తన తన ప్రయారిటీస్ అనేది వేరే ఉన్నాయి. అని పర్సన్ మేబీ తను చెప్పినా చెప్పకపోయినా మీతో అలా ఉండి ఉంటారండి. ఓకే. ఇప్పుడు ఇద్దరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో మీరు ఉండొచ్చు. ఓకేనా. మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే పర్సన్ కాంటాక్ట్ అవ్వబోతున్నారు. ఓకేనా. సో, మళ్ళీ మీ పర్సన్ మీ చెంతకి చేరబోతున్నారండి.
సో ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి, లైక్ చేయండి. చాలా బాగుంది రీడింగ్ అయితే. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం అయితే రాబోతుంది. మీరు మీ కెరియర్ వైజ్గా చాలామంది మీరు కష్టపడతా ఉండొచ్చు. అండ్ కొంతమంది మీరు మీ లైఫ్లో మేబీ శాలరీ వైజ్గా చాలా కష్టపడడం తప్ప దాంట్లో గ్రోత్ అయితే ఉండట్లేదు అనుకునే వారికి మీకు మంచి పొజిషన్ కూడా రావచ్చు. కొంతమందికి మీ లైఫ్లో ఏదో గ్రోత్ అనేది చూపిస్తుంది. అండ్ అలాగే మనీకి సంబంధించింది కూడా ఏదో గుడ్ న్యూస్ కూడా మీరు వినబోతున్నారు. ఓకే, మీ సోల్మేట్ కూడా మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ ఉంటుందండి. మీ సోల్మేట్తో మీకు రీయూనియన్ జరగబోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకేనా, మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూస్ది అండ్ వారి పార్ట్నర్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తెలియజేయండి. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఏదో విషయంగా కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉండొచ్చు మీరు. ఈరోజు ఎక్కువగా ఆలోచిస్తారు కూడా. ఓకే, ఓవర్ థింకింగ్ అనేది అంటే మీ మైండ్ అనేది మీ కంట్రోల్లో ఉండదు ఈరోజు. ఓకే, అది ఇది అన్నట్టుగా ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు అనేది చూపిస్తుంది. ఓకే, మేబీ పర్సన్కి సంబంధించింది కూడా కావచ్చు. ఓకే, మీ పర్సన్కి తన లైఫ్లో తనకి ఎవరితో అయినా ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చు. అండ్ తను టెంపుల్కి విజిట్ చేస్తారు. సో హ్యాపీగా ఉంటారు. ఓకే, ఓకే అండి, లైక్ చేయండి, క్లైమ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాబాయ్ అండి, టేక్ కేర్.